ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచింది. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రమాదవశాత్తు మరణించారటువంటి ఇద్దరు కుటుంబ సభ్యులకు నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వారికి పార్టీ ప్రమాద బీమా చెక్కుల్ని అందజేశారు. వారికి కొండంత భరోసాను కూడా కల్పించడం జరిగింది. పార్టీ కోసం కష్టపడేటువంటి కార్యకర్తల సంక్షేమానికి పార్టీ పాటుపడి ఉంటుంది. ఏ కష్టం వచ్చినా సరే తనను కలవాలని కూడా భూపాల్ రెడ్డి ఆ చనిపోయిన వారి కుటుంబాలకు భరోసానిచ్చారు. ఇక మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు 22 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పట్టు వీరవని విక్రమార్కుల్లాగా ఆ ధర్నా కార్యక్రమాలు, దీక్ష కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎన్నికల హామీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తమను రెగ్యులర్ చేస్తామన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నారు. విదేశాఖలో విలీనం చేస్తామన్నారు. కానీ సంవత్సరం గడుస్తున్నా కూడా తమ సమస్యల పరిష్కారానికి ఒక్కడు కూడా ముందుకు పడలేదని కూడా వాళ్ళు ఆపడం జరిగింది. రోజుకో రీతిలో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా భజన కార్యక్రమం, ముగ్గుల పోటీ కార్యక్రమంతో అక్కడ నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. 22 రోజులుగా దీక్ష చేస్తూ ఉన్నాం, నిరసన చేస్తూ ఉన్నాం. కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ ఎండకు వానకు ఎండుతూ దీక్షలు చేస్తూ ఉన్నాం. అయినా కూడా ప్రభుత్వంలో చేయలేదు. ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను పట్టించుకోవాలి, తమ సమస్యలు పరిష్కరించాలి, తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కూడా సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక మరొక విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గురుకులాల బాటపట్టారు. ప్రభుత్వ ఆదేశాలతో గురుకులాల సంబంధించిన నిద్ర కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. నిన్న రాత్రి నారాయణపురం మండలంలోని ఎస్టీ బాలుర పాఠశాలలో నిద్ర కార్యక్రమాన్ని, బస కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అక్కడే రాత్రి బస చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు కొండంత భరోసాను కూడా కల్పించడం జరిగింది. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ పేద పిల్లలందరూ కూడా ఉన్నతమైనటువంటి విద్య చదువుకోవడానికి గురుకుల పాఠశాలకు వస్తారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మెనూ ప్రకారం నాణ్యమైనటువంటి భోజనం అందించాలని కూడా అక్కడ ఉన్నటువంటి వార్డెన్ ఆదేశించారు జరిగింది. ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా తమ దృష్టికి తీసుకురావాలని కూడా ఆయన కోరడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 20 సైకిళ్లను కలెక్టర్ విద్యార్థులకు పంపిణీ కూడా చేయడం జరిగింది. దీంతోపాటు రాయగిరి పాఠశాలలో కూడా ఆకస్మిక తనిఖీ చేశారు. తరచూ కూడా ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతమైన నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకుండా ఎప్పటికప్పుడు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నామని కూడా కలెక్టర్ ఎం హనుమంతరావు తెలపడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, సాంఘిక సంక్షేమ హాస్టల్లో కూడా మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందించాలి. వార్డెన్ స్థానికంగానే ఉండాలి. తమ కన్న పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటారో విద్యార్థులను కూడా ఆ విధంగా చూసుకోవాలని కూడా ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు.